రీసెంట్గా విజయవాడ వెళ్ళానండి. దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి ఒక క్లయింట్ తీసుకోవాలి అనుకున్నారు. జస్ట్ సైట్ విజిట్ జరిగిందండి. అక్కడ ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేశారు. ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నారు. క్లయింట్స్ దాదాపుగా ఎవరైనా సరే ఆలోచిస్తారు కదా, ఇంకా చూద్దాము అని. ఎందుకు అంత ఫాస్ట్గా ఇన్వెస్ట్ చేశాడు అంటే గ్రోత్ కనపడుతుంది అక్కడ. యూనివర్సిటీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయండి. అండ్ విజయవాడ మెగా సిటీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఈ గ్రోత్ వల్ల కరెక్ట్గా ఒక ల్యాండ్లో మనకు అపార్ట్మెంట్ ప్రైస్లో విల్లా వస్తుంది. ఫ్యూచర్లో ఆ విల్లా ఆ ప్రైస్కి రాదు కదా, ఇంకా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళైతే వారము ఒక రేంజ్లో సేల్స్ అయిపోతుంది. 10 వీక్స్లో 300 విల్లాలు అమ్మారు. 10 వారాల్లో కంపెనీ 300 విల్లాలు అమ్మారు. అందులో ఇక ఆలోచించడానికి ఏముందని డెసిషన్ తీసేసుకున్నారు. విజయవాడ గ్రోత్ అలా ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ బాగా డెవలప్ అయిపోయిన సిటీ కదా, ఇప్పుడు ఉండేది లిమిటెడ్ ల్యాండ్. ఇందాకే చెప్పాను కదా, ఏపీలో వాటర్ ఎక్కువ, ల్యాండ్ ఏరియా తక్కువ, దానివల్ల డిమాండ్ ఎక్కువ. యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి, దానికి ఇంకొంచెం డిమాండ్ ఉంటుంది.